పట్టి ఒక అరచేతులు వేసుకొని అమ్మ జీలకర్ర అవన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తాయి. ఎందుకంటే వివాహ భోజనంబు. వివాహ భోజనంలో ఇంత చేపల కూర పెడితే సస్తారు. ధనియాల పొడి వేసారు, ధనియాల పొడి ఫ్లేవరు, మళ్ళీ ఏది వృధా కాలేదు. ఆ ఫ్లేవర్ పుల్ల పుల్లగా అన్ని. ఇది సింపుల్ సింపుల్ చేపల కర్రీ. సో వేడి వేడి చేపల పులుసు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉంది. ఏం చెప్తుందో నా కోడలు. టేస్ట్ అదిరింది మామ. అబ్బా, నువ్వు అదిరిందంటే నాకు సగం కడుపులు ఉండింది. పులుపు, మామిడికాయ కూడా వేస్తున్నావా? వేసిన తర్వాత ఇప్పుడు ఒక విషయం చెప్పు, దీంట్లో టమోటా చింతపండు అవసరమా? మామిడికాయ వేసినాక అవసరం లేదు కదా. తిన్నవాళ్ళు ఇంకోసారి టమాటా లేకపోతే చింతపండు వేసుకోరు. పునాస మామిడికాయతో రవ్వ చేపల కూర చూశారుగా. ఈసారి మీరు ఎవరైనా చేపల కూర వేసుకుంటే నేను సింపుల్గా వేసాను. అన్నీ చెక్క లవంగాలు అల్లము ఇవన్నీ కాకుండా సింపుల్ దాంతో మామిడికాయ చేపల కూర. సింపుల్ కదా. నాకు కూడా అదే అనిపించింది. ఈజియెస్ట్ ఫిషింగ్ వే అనేది. అంతే, చాలా బాగుంది.